నాకు ముందు మాట్లాడిన ఎంతో మంది చెప్పారు వాళ్ళకి మంచి మార్కులు వచ్చినందువల్ల వాళ్ళ నాన్నగారు వాళ్ళు అడగగానే ఫోన్లవి కొనిచ్చారని. కానీ మా నాన్నగారిని నేను అడగాల్సిన అవసరమే లేదు. తలుచుకుంటే చాలు. మీరందరూ ఒకే ఇంట్లో ఉన్నా ఫోన్ ద్వారా విడివిడిగానే ఉంటారు. కానీ నేను మా నాన్న విడివిడిగా ఉన్నా ఫోన్ ద్వారా ఎప్పుడు కలిసే ఉంటాం. అంతెందుకు, ఇప్పుడు ఈ నిమిషం నేనెక్కడున్నాను, నేనేం చేస్తుంటాను, నేనేం మాట్లాడుతూ ఉంటానని అంతా విదేశాల్లో ఉన్న మా నాన్నగారికి తెలుసు. మా నాన్నని మీరందరూ చూడాలంటే నా కళ్ళ ద్వారా చూడాలి. ఆయనతో జీవించాలంటే నా కళల ద్వారా జీవించాలి. ధన్యవాదాలు. నాన్నకు ప్రేమతో అనే మాటల పోటీలో మొదటి బహుమతి గెలుచుకున్నది ఎస్వికే స్కూల్ విద్యార్థిని మాలా. మాలా, చాలా బాగా మాట్లాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అన్ని చెప్పావు. మీ నాన్నగారి పేరేంటో, ఆయన ఎక్కడుంటారో చెప్పలేదంటమ్మా. నన్నెందుకు ఆటలు చేర్చుకోవట్లేదు? మా అమ్మ నీతో ఆడుకోకూడదని చెప్పింది. ఏ? ఎందుకంటే మీ నాన్న జైల్లో ఉన్నారంట కదా. మా నాన్న జైలు లేరు, చచ్చిపోయారు. ఓ, అయితే నీకు తెలీదా? మీ నాన్న ఎవరినో చంపి జైలుకి వెళ్లారు. కావాలంటే మీ నాన్నమ్మని అడుగు. అడుగుతాను. నానమ్మా! ఏమైంది? ఏమిటి తిలక్, మీ నాన్న కొంట్లో బాలేదని పెరోల్కి అప్లై చేసుకుని 15 రోజులైంది. ఏం మాట్లాడకపోతే ఎలా? ఇవి లోపల ఉన్న వాళ్ళ పెరోల్ పిటిషన్స్. ఇది కృష్ణమూర్తిది, మనవాడి మొదటి పుట్టినరోజు కోసం. ఇది రాకెట్ రాకీది, వాళ్ళ పేరెంట్స్ షష్ఠి పూర్తికి వెళ్లడం కోసం. ఇది కుమార్ది, దాంపత్యం కోసం 45 రోజులు పెరోల్ పిటిషన్. ఇలా లోపల ఉన్న ప్రతి ఒక్కడికి బయటికి వెళ్ళడానికి 1,00,000 కారణాలున్నాయి. కానీ నిజం చెప్పాలంటే వాళ్ళని పంపడానికి నాకే భయం వేస్తోంది. మీ అమ్మ పెరోల్ పిటిషన్ పెట్టుకుని తెగ తిరిగింది. ముందు వెళ్తానన్నావు, ఇప్పుడు వెళ్ళనంటున్నావంట. సార్, ఈయనకి ఈయన కూతురుని తలుచుకునే భయం. ఈయనంటే నచ్చని కూతురి ముఖం ఎలా చూడాలని ఆలోచిస్తున్నారు సార్. సార్, ఎందుకు సార్? ఇలా చూడు, జైలుకు వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నీ కూతుర్ని చూడాలనిపించలేదా? మీ నాన్నని చూసే వంకతో వెళ్ళి నీ కూతుర్ని చూసిరా. వెళ్ళరా తిలక్, నా మాట విను. ఆలోచిస్తాను సార్. ఏమి రాస్తున్నాడు? ప్రాణం. ప్రాణం. ఈరోజు ప్రాణం మీద క్లాసా? ఈ జైల్లో ఉన్న 1200 మంది ఖైదీల్లో మన 250 మంది చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఒక ప్రాణాన్ని తీసి లోపలికి వచ్చాం. మీరే చెప్పండి, ఒక ప్రాణాన్ని తీయడానికి మీకెంతసేపు పడుతుంది? పదునుగా ఉండే కోడికి తెచ్చాలన్నా కడుపులో ఒకే పోటు. చారుడు కత్తుంటే చాలు, బేతుడు కడుపులో పొడిచి ఆడి జాన్ తీసి పోతూ ఉంటా. నాకు సగం లేడు చాలు. గొంతునారాని కోసారనుకో, కుక్కానికి ఎలా తీసుకున్న కోళ్ళ గిలగిలా కొట్టుకొని సస్తాడు. చాలు చాలు. ఇక్కడ ఉన్న మిగతా ఖైదీలందరూ బయటికి వెళ్ళాక వాళ్ళు తలుచుకుంటే వాళ్ళు దొంగలించిన డబ్బునో బంగారాన్నో తిరిగి ఇచ్చేయగలరు. కానీ మనం తీసేసి వచ్చింది ఒక ప్రాణాన్ని. ఆ దేవుడే తలుచుకున్నా తిరిగి ఇవ్వలేడు. విచారణ అనే పేరుతో ఒకరిని కొట్టి చంపేశారు. నేను హత్య చేయలేదు సార్. వెళ్ళు వెళ్ళు, ఈ స్టేషన్ దరిదాపుల్లో కూడా రాకూడదు. పోలీస్ అని తెలియగానే వద్దనే చెప్పామమ్మా. ఏం చేయమంటావు? అబ్బాయి ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఈ హత్య నేరం ఒకటే. నేను హత్య చేయలేదు అంకుల్. అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదమ్మా. నీ డిపార్ట్మెంటే నువ్వు హత్య చేశావని నీ యూనిఫామ్ తీసి నిన్నింట్లో కూర్చోబెట్టింది కదా? మా రిలేటివ్స్ అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేకపోతున్నాం. తప్పుగా అనుకోకండి, ఈ ప్రపోజల్ మా కుటుంబానికి సెట్ అవ్వదు. వెళ్దామా? అమ్మా, ఒక నిమిషం. నందిని, అది నేను జీవితంలో నమ్మిన మొదటి మగాడు నువ్వే అనుకున్నాను, కానీ నువ్వే లాస్ట్. గెట్ అవుట్.
నేను చెప్పేది కొంచెం బయలుదేరు. అడగండి. ఏంటమ్మా ఆలోచించావా? ఎస్ సార్, నేను నా స్టేషన్లోనే రీజాయిన్ అవుతాను సార్. అదే స్టేషన్ కావాలని అడుగుతావు. ఆ తర్వాత విచారణ పేరుతో నెలకొకరిని కొట్టి చంపి సస్పెన్షన్ పేరుతో 3 నెలలు లీవ్ తీసుకుందాం అనుకుంటున్నావా? నేను హత్య చేయలేదు సార్. ఆ అటాప్సీ రిపోర్ట్ నీకు అనుకూలంగా రావడం వల్ల తప్పించుకున్నావు. లేదంటే జీవితాంతం ఇలా యూనిఫామ్ లేకుండా ఉండాల్సిందే. హాయ్ అక్క, లోపల నీకోసమే ఎతుకుతున్నారు, త్వరగా వెళ్ళు. నేను వస్తాను. సరిగ్గా నా కొడుకు చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే ఇష్టపడతాడు. వాడిన్నేళ్లు జైల్లో ఏం తిన్నాడో ఏమిటోనే. వాడిక్కడ ఉండబోయే 14 రోజులు పచ్చి మంచినీళ్ళైనా నేనే ఇస్తాను, సరేనా? వాడున్నన్ని రోజులు సోమవారం లేదు, శనివారం లేదు. ఈ ఇల్లు మొత్తం నీచు వాసనతో గుమగుమలాడిపోవాల్సిందే, అర్థమైందా? వెనకాల చూడండి. ఏమిటే వెనకాల? చూడమంటున్నానా? మలా ఎప్పుడొచ్చావమ్మా? నీ జైలు కొడుకు వస్తున్నాడని చెప్పావు కదా, అప్పుడే వచ్చేసాను. అయ్యో మలా, అయ్యో నేనొకదాన్ని చూసుకోకుండా ఏదేదో వాగేశాను. కోపం వచ్చినట్టుందిరా. నా మాట వినరా అమ్మా. మాలా, అమ్మా తల్లి బంగారం, తెరవరా అమ్మా. మాలా, అమ్మా అమ్మా, మాలా. అమ్మా ఏమైందమ్మా? వాళ్ళ నానొస్తున్నాడని తెలియగానే రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుందే. మాలా తలుపు తెరవమ్మా. మాలా, 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 మాలా బ్యాగ్ సర్దుకుని ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి వెళ్తున్నావురా బంగారం? చెప్పు తల్లి. మాలా, తల్లి మాలా. మాలా ఏమైంది నీకు? ఏంటమ్మా? ఏమండి అడగండి. మాలా ఇప్పుడు ఎందుకు ఫోటోలన్నీ తీసేస్తున్నావు? నేను ఆ మనిషిని చూడక్కర్లేదు, ఆ మనిషి నన్ను చూడక్కర్లేదు. ఏ మాలా ఎక్కడికి వెళ్తున్నావు? రామ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం. అయితే మరి ఇదేవరి ఇల్లురా? ఆ హంతకుడు ఉన్నంత వరకు ఇది నా ఇల్లు కాదు. రామ్మ వెళ్దాం. లేదు ఇంకా రాలేదు, లేదు ఇంకా రాలేదు.